మేషరాశి మిత్రులకు నమస్కారములు. ఈరోజు మనకు ఎలా ఉందో తెలుసుకుందాము. ఈరోజు మేషరాశివారి జీవన ప్రయాణాన్ని గమనిస్తే భాగ్యస్థానమైన 9వ ఇంట్లో చంద్రుడు సంచరిస్తుండటం మీకొక అద్భుతమైన రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇది మీకు దైవబలాన్ని తోడు చేయడమే కాకుండా పితృసంబంధిత ఆస్తులు లేదా గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది. అయితే మీ రాశిచక్రంలో కుజుడు 12వ ఇంట్లో మీనరాశిలో ఉండటం వల్ల మీ శక్తి మరియు ఆవేశం అనవసరమైన ఖర్చులకు లేదా ప్రయాణాలకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి మీ శక్తిని సరైన దిశలో మళ్లించడం చాలా ముఖ్యం. మరోవైపు 5వ ఇంట్లో ఉన్న కేతువు మీకు జ్యోతిష్య లేదా ఆధ్యాత్మిక రంగాల్లో ఎవరూ ఊహించని లోతైన విశ్లేషణలు చేయడానికి అద్భుతమైన అంతర్దృష్టిని ప్రసాదిస్తున్నాడు. నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే భరణి నక్షత్రం వారు పరమమైత్ర తార ప్రభావంతో క్లిష్టమైన పనులను కూడా మిత్రుల సహకారంతో సులభంగా పూర్తిచేస్తారు. అలాగే కృత్తిక నక్షత్రం వారు మైత్రతార వల్ల సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతారు. కాని అశ్వినీ నక్షత్రం వారు మాత్రం నేడు జన్మతార ప్రభావం వల్ల శరీరానికి కొంత శ్రమ, మానసిక ఒత్తిడి కలగకుండా ప్రశాంతంగా వ్యవహరించాలి. నేటి బహుళ చవితి తిథి మీకిచ్చే సందేశమేమిటంటే, విఘ్నహర్త అయిన గణపతిని స్మరిస్తూ వ్యయస్థాన కుజుని ఆవేశాన్ని అదుపులో ఉంచుకుని భాగ్యస్థాన చంద్రుని అండతో అడుగు ముందుకు వేస్తే ఈరోజు మీరు వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో అపజయం లేని గొప్ప విజయాలను సొంతం చేసుకుంటారు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.